పరిశుద్ధుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఆయన యొక్క మాటను మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ బలపడుతున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. మన యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ద్వారా ఆదరింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, సామ్ చాప్టర్ 7 verse 1. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. లార్డ్ మై గాడ్, ఐ టేక్ రిఫ్యూజ్ ఇన్ యూ. సేవ్ అండ్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ హూ పర్ష్యూస్ మీ. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏంటి అంటే, దావీదు భక్తుడికి శ్రమ వచ్చినప్పుడు, దావీదు భక్తుడికి ఇబ్బంది వచ్చినప్పుడు బహుశా మనుష్యులను ఆశ్రయించి ఉండొచ్చు, కానీ మనుషులు ఎవరు కూడా దావీదుకి ఏం చేయలేదట, సహాయం చేయలేదు. ఈరోజు నీకు కూడా శ్రమ వచ్చింది, నీకు కూడా సమస్య వచ్చింది, నీకు కూడా ఇబ్బంది వచ్చింది, నిన్ను నీ అనారోగ్యం తరుముతుంది, నిన్ను నీ యొక్క ఆర్థిక పరిస్థితులు తరుముతున్నాయి, నిన్ను నీకున్నటువంటి కుటుంబ సమస్యలు నిద్ర పట్టనివ్వడం లేదు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి అని బహుశా నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు నేరుగా నీతోని మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తరుమువారి చేతిలో నుంచి రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి తన యొక్క కుటుంబంలో ఎంతో ప్రతికూలతల చేత బాధపడుతుంది. తన తండ్రి సరిగా లేడు, తన తండ్రి చాలా త్రాగుబోతుగా ఉండి జీవిస్తూ ఉన్నాడు. ఈ బిడ్డకి చదువుకోవడానికి కనీసం ఏ విధంగానూ హెల్ప్ చేయకపోగా తాను చేస్తున్నటువంటి చిన్న పార్ట్ టైం జాబ్లో వస్తున్నటువంటి ఆ ధనాన్ని కూడా ఆ తండ్రి తాగుతూ ఉన్నాడు. తల్లి ఎంత చెప్పినా మాట వినట్లే. ఈ బిడ్డ ప్రార్థన చేయడంలో చాలా ఉత్సాహం కలిగి ఉండేది. ఏదేమైనా నా దేవుడు రక్షిస్తాడనే విశ్వాసంతో ఉండేది. దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని వైపే చూసింది, కష్టాలను తట్టుకుంది, నష్టాలను తట్టుకుంది. చివరికి ఎలాగోలాగా తన చదువు ముగించుకొని దేవుని యొక్క కృపను బట్టి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించి, ఎందుకు ఈ కార్యం జరిగింది అని ఆమెని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ చెల్లి లేదా ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, నాకు కష్టం వచ్చినప్పుడు నేను మనుషుల వైపు చూడలేదన్నయ్య, నాకు సమస్య వచ్చినప్పుడు వ్యక్తుల వైపు చూడలేదు, దేవుని వైపు చూశాను. నా కష్టాల నుంచి ఆయన నన్ను విడిపిస్తాడని నమ్మకంతో ఆయన చెంత చేరాను. చివరికి నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు. ఈ రోజున నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను, నేను ఒక మంచి స్థానంలో ఉన్నాను అని. నీవు కూడా దేవుని వైపు చూడాలి. దేవుణ్ణి దావీదు వలె ఆశ్రయిస్తే నీవు కూడా నీకున్న సమస్యల నుంచి, కష్టాల్లోంచి నువ్వు ఖచ్చితంగా బయటపడగలుగుతావు. దేవుడు తప్ప నీకు సహాయం చేసే వ్యక్తి ఈ లోకంలో బహుశా ఎవరు ఉండకపోవచ్చు. నీ ఆశ్రయం దేవుడైనప్పుడు, నీ ఆలోచన దేవుడైనప్పుడు నీవు కూడా ప్రతి సమస్య నుంచి బయటపడగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, వందనాలు. బిడ్డలి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా. అవునయ్యా, వారి కష్టాల్లో ఏ సమస్య చేత తరవబడుతున్నారో, అనారోగ్యం చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత తరవబడుతున్నారేమో నాయన, మీ వైపు చూస్తున్నారు, మీకు ఆశ్రయంగా వస్తున్నారు అయ్యా. సహాయం చేయమని కోరుతున్నారు. మీరు తప్పక సహాయం చేసే దేవుడు నాయన. వారికి ఉన్న ప్రతి విధమైన సమస్య నుంచి వారికి రక్షణ దయచేయమని, మీ రెక్కల చాటున వారిని భద్రపరచుకోమని, మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపి కాచి కాపాడి భద్రపరచమని, ఈ రోజున పనులను, ప్రయత్నాలను అన్నిటినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికి కూడా ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే
మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు కూడా బలపడతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కింద మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.